మిర్చి అంటే కేవలం స్పైసీ కాదు, కలర్ఫుల్ కూడా. రెడ్, ఎల్లో, గ్రీన్ పెప్పర్లో విటమిన్ సి ఎక్కువ, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. కానీ ఎక్కువగా తింటే మీరు వాకింగ్ రెయిన్బో అవుతారు. కోల్రబీ అంటే ఏలియన్ వెజిటేబుల్లా కనిపిస్తుంది కదా. ఇందులో విటమిన్ సి, పొటాషియం ఎక్కువ, డైజెషన్కి గుడ్. కానీ ఎక్కువ తింటే మీరు వాకింగ్ యూఎఫ్ఓ అవుతారు. బ్రూసెల్స్ స్ప్రౌట్స్ అంటే చిన్న చిన్న క్యాబేజీలా కనిపిస్తాయి. ఇందులో విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ, క్యాన్సర్ ప్రివెన్షన్కి హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్కువగా తింటే మీరు వాకింగ్ మినీ క్యాబేజీ అవుతారు. వెల్లుల్లి వాసన స్ట్రాంగ్, కానీ బెనిఫిట్స్ ఇంకా స్ట్రాంగర్. ఇందులో అలిసిన్ ఉంటుంది, హార్ట్ హెల్త్, ఇమ్యూనిటీకి గుడ్. కానీ ఎక్కువగా తింటే మీరు వాకింగ్ మస్కిటో రిప్లెంట్ అవుతారు. పొట్లకాయ కర్రీ అంటే చాలా పొడవుగా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ కూడా లాంగ్. ఇందులో ఫైబర్ ఎక్కువ, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్కువగా తింటే మీరు వాకింగ్ స్నేక్ అవుతారు. దొండకాయ అంటే కేవలం ఫ్రై కాదు, హెల్త్ కూడా ఫ్రై చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువ, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. కానీ ఎక్కువగా తింటే మీరు వాకింగ్ గ్రీన్ మార్బల్ అవుతారు. గోరుచిక్కుడు అంటే కేవలం బిటర్ టేస్ట్ కాదు, ఇందులో ఫైబర్ ఎక్కువ, షుగర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్కువగా తింటే మీరు వాకింగ్ బిటర్ రోప్ అవుతారు. చామదుంప కర్రీ అంటే స్టిక్కీ, కానీ బెనిఫిట్స్ స్టిక్కీ కాదు. ఇందులో పొటాషియం ఎక్కువ, హార్ట్ హెల్త్కి కూడా గుడ్. కానీ ఎక్కువగా తింటే మీరు వాకింగ్ గ్లూ అవుతారు.